మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్నాం. కందుకూరులో గత వారం నుంచి చూసినట్లయితే ఎండలు విపరీతంగా ఉన్నాయి. అసలు ఇది చలికాలమా, వర్షాకాలమా, ఎండాకాలమా అనేది అసలు అర్థం కావట్లేదు. సో జనాలు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు, ఈ ఎండ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఒక్కసారి ప్రజలు మాట్లాడి తెలుసుకుందాం రండి. మేడం హాయ్, మీ పేరేంటి? గౌరీ. ప్రజెంట్ అయితే ఇంత ఎండగా ఉంది కదా మేడం, సో ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? కొంచెం కష్టంగానే ఉంది. బయటికి రావడానికి బాగా ఎక్కువగా ఎండగా ఉంది. అంటే ఇది వర్షాకాలమా, అసలు చలికాలమా, ఎండాకాలం అని అసలు అర్థమే తెలియడం లేదు. అసలు బాగా ఎక్కువ ఎండగా వస్తుంది. ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాం. థ్యాంక్ యూ మేడం. సార్ హాయ్ మేడం. ప్రజెంట్ అయితే మన కందుకూరులో గత వారం నుంచి చూస్తున్నట్లయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు సార్? ఈ ఎండలు మామూలుగా కంటే ఈ వారం రోజుల నుంచి చాలా ఎక్కువగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఒక్కపోత అంటే జస్ట్ ఇంట్లో ఉంటే ఆ ఫ్యాన్ గాలి కూడా అస్సలు సరిపోవట్లేదు. అట్ ది సేమ్ టైం స్కూల్లో అయినా కాలేజీలో అయినా పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండలు ఎట్లా ఉన్నాయంటే ఇంచుమించు ఎండాకాలం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. హాయ్. ఏం పేరు? కాలేజ్లో. సో ఇంత ఎండగా ఉంది కదా, సో ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? ఎండ అంతే చాలా ఉంది. కాలేజ్కి వెళ్ళడానికి కూడా అసలు కుదరట్లా. అసలు క్యాంటీన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఎండ అసలు తినడానికి కూడా అసలు కావట్లే. అసలు ఇంటి నుంచి బయటికి రావాలి కూడా కుదరట్లా. అసలు ఎండ అంతే అట్లా లేదు అసలు. సో ఇప్పుడే మనం ఇప్పుడు ఇక్కడ నించున్నందుకే అసలు ఉండలేకపోతున్నాం ఒక్క నిమిషం కూడా. అవును అవును, చెమట పడిపోతుంది ఇక్కడ. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరేంటి? రమేష్. సార్ ప్రజెంట్ అయితే మన కందుకూరులో ఎండలు విపరీతంగా ఉన్నాయి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? చెమటలు బాగా వస్తున్నాయి అమ్మ, మామూలుగా రావట్లేదు. ఆటో తోలుకుంటాం, చాలా ఇబ్బందిగా ఉంటుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి? లక్ష్మణరావు. సో ఇంత ఎండగా ఉంది కదా సార్, ఆటో నడుపుతున్నారు. సో ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? ఏముంది ఇబ్బంది అంటే అసలు ఇక్కడ ప్యాసింజర్లు వచ్చేది తక్కువ, దానికి తోడు ఎండ ఎక్కువగా ఉంది. అసలు చొక్కా అయితే ఉదయం నుంచి సాయంత్రానికి తడిచిపోతుంది. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఏదో వానదేవుడు ఏమన్నా కరుణిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ప్రజెంట్ అయితే మన కందుకూరులో అయితే ఎండ విపరీతంగా పెరిగిపోయింది. సో ఇది ఎండాకాలమా, చలికాలమా, వానాకాలమా అర్థం అవ్వట్లేదు. సో ఎండాకాలం కన్నా ఇంకా ఎక్కువగా ఉంటుంది. అసలు ఆటో నడిపే వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే ఎండ వల్ల బయటికి ఎవరు రాకపోవడం వల్ల మేమైతే సో మా వ్యాపారం అయితే తగ్గిపోతుందని చెప్పి వీళ్ళు కూడా చెప్తున్నారు. కొంతమంది అయితే సో ఈ ఎండ వల్ల అసలు మేము బయటికే రావడం లేదు, లోపలే ఉంటున్నాం, అసలు మాకు ఏం అర్థం కావట్లేదు, ఇంత ఎండగా ఉంది, చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నామని ప్రతి ఒక్కరు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మన కందుకూరు సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రవిచంద్రతో నేను మీ శివకుమారి.